మన సమాజంలో ఎల్లోపతి మెడిసిన్స్ కంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వైపు చాలా వైద్య విధానం పట్ల అందరూ మొక్కు చూపిస్తుంటారు. ప్రధాన కారణం ఏంటంటే మన ఎల్లోపతి మెడిసిన్స్ లో అంటే ఆ వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లో ఆ వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎల్లోపతి వైద్య విధానంలో మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు గానీ, వ్యాధి క్యూర్ అయినప్పుడు గానీ మనకి మెడికల్ టెస్టుల ద్వారా, డయాగ్నోసిస్ ద్వారా, స్కానింగ్, ఎక్స్రే, బ్లడ్ టెస్టుల ద్వారా మనకి వ్యాధి నిర్ధారణ జరుగుద్ది, వ్యాధి క్యూర్ అయిన విషయం కూడా తెలుస్తుంది. ఇటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది మనకి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లో కనపడవన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రీసెర్చ్ జరిగేది మనకి ఆధునిక వైద్య విధానం ఇంగ్లీష్ మెడిసిన్స్ లోనే ప్రపంచ వ్యాప్తంగా రీసెర్చ్ జరుగుతుంది. ఈ మెడికల్ సైన్స్ అనేది సైన్స్ లో ఒక భాగమే. ఈ కొన్నిసార్లు ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లో వ్యాధి తగ్గింది అనుకుంటుంటారు కానీ కొన్నిసార్లు ప్లాసిబో ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే నమ్ముతాం అన్నమాట గట్టిగా, ఈ మందులు తీసుకుంటే మనకి వ్యాధి నయం అవుతుంది అని అంటే కొన్నిసార్లు శరీరం మీద ప్రభావం చూపించి కొన్నిసార్లు తగ్గుముఖం పట్టి ఉండొచ్చు. అంటే అది శాస్త్రీయంగా ప్రూవ్ అవ్వలేదు కానీ ప్లాసిబో ఎఫెక్ట్ అని సైకాలజిస్ట్ అంటుంటారు. ఇప్పుడు కానీ దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాడడం వల్ల వ్యాధి నిర్ధారణ జరిగింది లేకపోతే క్యూర్ అయింది అనే విధానం అనేది మనకి సైంటిఫిక్ ఎటువంటి ప్రూఫ్ అనేది ఉండదు. అయితే ఈ ఎల్లోపతిలో అయితే సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ఉంటుంది. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రీసెర్చ్ అనేది ఎల్లోపతి వైద్య విధానంలో జరుగుతుంటది. ఇప్పుడు కొత్తగా ఒక వైరస్లు వచ్చినా, ఏమైనా ఎమర్జెన్సీలు వచ్చినా, లేకపోతే ఇమీడియట్ గా మనకి క్యూర్ అనేది లేదా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా మనకి ఎల్లోపతి వైద్య విధానంలోనే మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. వేరే ఆల్టర్నేటివ్ వైద్య విధానంలో మీకు ట్రీట్మెంట్ అనేది ఉండదు. అలాగే కొత్త కరోనా వైరస్ ఇట్లాంటివి వచ్చాయనుకోండి, మీకు ఎల్లోపతి వైద్య విధానంలోనే మీకు చికిత్స దొరుకుతుంది, వ్యాక్సినేషన్ దొరుకుతుంది, కానీ ఆల్టర్నేటివ్ లో దొరకట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెడికల్ సైన్స్ అనేది పర్ఫెక్ట్. చెడ్డ డాక్టర్లు ఉండొచ్చు, బ్యాడ్ డాక్టర్స్ ఉండొచ్చు, కానీ మెడికల్ సైన్స్ అనేది చెడ్డది కాదు. అయితే మిగతా ఆల్టర్నేటివ్ వైద్య విధానం కంటే దీంట్లో మనకి స్కోప్ ఎక్కువ, రీసెర్చ్ ఎక్కువ జరుగుతుంది. అంటే మిగతా ఆల్టర్నేటివ్ మెడిసిన్ తక్కువ చేయడం కాదు, కానీ వాటికి పరిమితులు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కి ఉన్న పరిమితులు అటువంటివి మనకి ఇంగ్లీష్ వైద్య విధానంలో ఎటువంటి పరిమితులు అనేది లేవు. కాబట్టి అంత వ్యతిరేక భావం పెంచుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.